హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజేత స్టడీ జోన్. ఈరోజు మీకు నేను పరిచయం చేయబోయే బుక్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్. ఇది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బుక్. ఇది చాలా చాలా బాగుంది. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇక్కడ లైక్ ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, గ్రూప్స్కి, కానిస్టేబుల్, రైల్వే, డిఫెన్స్, డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి జనరల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు చూస్తారు, ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ దీంట్లో ప్రాజెక్ట్ టైగర్ గురించి కానీ, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి గురించి కానీ, ఒలింపిక్స్ గురించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల గురించి, జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కానీ చాలా 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 కొత్త విషయాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 180 పైగా అంశాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇది 2025లో వచ్చినటువంటి ఎడిషన్. ఇది దాదాపుగా ఇది 4th ఎడిషన్. ఇది ఒకసారి చూద్దాం మనం దీంట్లో ఏమున్నాయి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది ముందు మాట చూసినట్లయితే ఇక్కడ మీరు ముందు మాటను చూస్తేనే మీకు ఈ బుక్ ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేశారని కూడా అర్థమవుతుంది. మీకు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, టాపిక్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. అంతా కూడా ఈ బుక్ కలర్లో ప్రింట్ ఇవ్వడం జరిగింది. కలర్ ప్రింట్ ఇవ్వడం ద్వారా మనం చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుందండి. ఒకసారి చూడండి. దాదాపుగా 180 అంశాలకు సంబంధించినవి దీంట్లో మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది. బుక్ మొత్తం కూడా కంప్లీట్ కలర్ఫుల్గా ఉంటుందండి. మైండ్ మ్యాపింగ్లో అంటే ఇండియా మ్యాప్ బేసిక్స్తో సహా దీంట్లో మనకు ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ బుక్. ఇలా ఉండడం వల్ల మనం ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది చదవడానికి, ఎక్కువసేపు చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇది ఈ కలర్ఫుల్గా ఉండడం వల్ల. చూడండి, వరల్డ్ మ్యాప్ బేసిక్స్ చూసారా, ప్రపంచ పటం మొత్తం నుంచి కూడా ఇక్కడ కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది. ఆసియా ఖండాల గురించి 7 ఖండాల గురించి పూర్తిగా సమాచారం ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు సముద్రాలు, తీర దేశాలు, సముద్రాలు వెంబడినటువంటి దేశాలు, తీర దేశాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7 ఖండాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే జాతీయ చిహ్నాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. జీకే అండ్ జాగ్రఫీకి సంబంధించి మొత్తం కూడా జీకే జాగ్రఫీ మొత్తం కూడా కలర్ఫుల్లో ఇక్కడ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి మీరు. జాతీయ గీతం గురించి, నెక్స్ట్ రాష్ట్రాలు, రాజధానుల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశ పొరుగు దేశాలు, ఇక జీకే బుక్ అంటే ఇంకా దీనికి మించి అయితే ఈ మధ్యకాలంలో అయితే నేను చూడలేదండి. చాలా చాలా బాగుంది. భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల గురించి, అదేవిధంగా భారతదేశంలో దీవుల గురించి, భారతదేశ తీరరేఖ గురించి, భారతదేశం యొక్క చివరి సరిహద్దులు, అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాలు, భారతదేశం గురించి విస్తీర్ణం గురించి, దేశాల గురించి విస్తీర్ణం, అదేవిధంగా జనాభా గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2011 జనాభా లెక్కలు, రాష్ట్రాలు, అధికారిక చిహ్నాలు లేదా భాషల గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి గురించి, దేవాలయాల ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ సంస్థలు ప్రధాన కార్యాలయాలు కూడా ఇవ్వడం జరిగింది. యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాలు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది విత్ కలర్ఫుల్ ఫొటోస్ తోటి. ముఖ్యమైన పర్వత శ్రేణుల గురించి ఇవ్వడం జరిగింది. ఎత్తైన పర్వతాల గురించి, భారతదేశంలో ముఖ్యమైన కొండల గురించి, నదీ వ్యవస్థ గురించి కూడా, ముఖ్యమైన నదుల గురించి కూడా ఇక్కడ మ్యాప్ రూపంలో ఇవ్వడం జరిగింది. భారతదేశంలో నదీ తీర నగరాలు, ప్రపంచంలో నదీ తీర నగరాలు అంటే దాదాపుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఆనకట్టల గురించి, అదేవిధంగా భారతదేశంలోని బొగ్గు నిక్షేపాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలోని 7 వింతలు, అదేవిధంగా అవార్డులు, రంగాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, నెక్స్ట్ భారతదేశంలోని నగరాల పాత పేర్లు, కొత్త పేర్లు, కనుమలు, భారతదేశంలోని కనుమల గురించి, జలపాతాల గురించి, నెక్స్ట్ అణు విద్యుత్ కేంద్రాల గురించి, విమానాశ్రయాల గురించి, నెక్స్ట్ వేసవి విడిది కేంద్రాల గురించి. అసలు ఈ బుక్లో ఒకటి ఉంది ఒకటి లేదనే విధంగా అన్ని అంశాలను కవర్ చేయడం జరిగింది. మీకు చెప్పాను, ఇక్కడ 180కి పైగా అంశాలను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జీకే పరంగా మాత్రం 100% యూజ్ఫుల్గా ఉంటుంది. తీసుకోండి తప్పకుండా.
చూడండి ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ప్రపంచంలో ముఖ్యమైన సరస్సులు, రైల్వే రవాణా గురించి, జాతీయ జల మార్గాల గురించి, భారతదేశంలోని మెట్రో నగరాల గురించి, ముఖ్యమైన వ్యక్తులు, మారుపేర్లు, బిరుదులు, అదేవిధంగా ముఖ్యమైన పండుగల గురించి, భారతదేశంలోని ముఖ్యమైన పండుగల గురించి కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. ముఖ్యమైన తేదీలు, అగ్నిపర్వతాల గురించి, నవరత్న, మహారత్న, మినీరత్న కంపెనీల గురించి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. తెలంగాణలోని 33 జిల్లాల సమాచారం మొత్తం కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. 33 జిల్లాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఏ జిల్లాలో ఏమేమి లభిస్తాయి, దాని యొక్క ప్రత్యేకత ఏందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చట్టాల గురించి వివరించారు. ఇక్కడ ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాలు కూడా ఇక్కడ ఇచ్చారండి. బయోస్పియర్ రిజర్వుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ జాతీయ పార్కులు, ఏ రాష్ట్రంలో ఏ పార్కులు ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పులుల సంరక్షణ కేంద్రాల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు బుక్లో. చిత్తడి నేలలకు సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రాజవంశాలు, స్థాపకుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా అయితే డిఎస్సికి అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్లో జీకేకి సంబంధించి అన్ని సైన్స్, సోషల్, జాగ్రఫీ అన్నిటి నుంచి కవర్ చేస్తూ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి ఈ బుక్ చదివితే మాత్రం డిఎస్సిలో జీకే పరంగా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చూడండి ఇక్కడ ముఖ్యమైన వార్తాపత్రికలు, ముఖ్యమైన శాసనాలు వేయించిన వారు, భారత జాతీయ కాంగ్రెస్ గురించి, భారతదేశం అంటే భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సంఘటనల గురించి వివరించారు. ఇక్కడ గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ గురించి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రాజ్యాంగం గురించి కూడా ఇక్కడ రాయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతి గురించి ఇవ్వడం జరిగింది, ప్రధానమంత్రి గురించి, సుప్రీంకోర్టు గురించి, కేంద్ర ఎన్నికల సంఘం, లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, లోక్సభ ఎన్నికలు 2024 గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పదవులు, ముఖ్యమైన అంశాల గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏ పదవి ఎంత, పదవి కాలం ఎంత, ఎన్ని సంవత్సరాలు, అదేవిధంగా దేశాలు, పార్లమెంట్ల గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలోని జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలు, సైన్స్ సంబంధించిన అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ ఇచ్చారు. మానవ శరీరం ముఖ్యమైన అంశాలు, కన్ను గురించి, చర్మం గురించి, జీర్ణ వ్యవస్థ గురించి, కాలేయం గురించి, ఊపిరితిత్తుల గురించి, శ్వాస కండరాల గురించి, ఎముకల గురించి, రక్త ప్రసరణ వ్యవస్థ, కీళ్ళకు సంబంధించింది. నెక్స్ట్ ఇక రక్త కణాల గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వివిధ రకాల పెంపకాల గురించి, కల్చర్స్ ఉంటాయి కానీ వాటి గురించి ఇవ్వడం జరిగింది. అధ్యయన శాస్త్రాల గురించి ఇవ్వడం జరిగింది. విటమిన్స్ గురించి ఇవ్వడం జరిగింది. వివిధ శాస్త్రాల పితామహుల గురించి ఇవ్వడం జరిగింది. అంటే చాలా చాలా ప్రతి ఒక్క అంశం కూడా ఇక్కడ కవర్ చేయడం, ఏ అంశం కూడా మిస్ చేయలేదు ఇక్కడ. సో వివిధ జీవులు, మొక్కల్లో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య, మానవ శరీరంలోని అవయవాలు, వాటి బరువుల గురించి, నెక్స్ట్ రిజల్యూషన్స్ గురించి, ముఖ్యమైన వ్యాక్సిన్ల గురించి, ఒక్కటంటే ఒకటి కాదండి, చాలా చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. విశ్వం, సోషల్ సంబంధించి విశ్వం, సౌర కుటుంబం, గ్రహాల గురించి, ఇక్కడ ఫిజికల్ సైన్స్ సంబంధించి గ్రహాలు, మూలకాల గురించి ఇవ్వడం జరిగింది. ఫోబియాలు, భయాలు, వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాలను ఏమంటారు, ఓకేనా. నెక్స్ట్ ఆవిష్కరణల గురించి ఇవ్వడం జరిగింది. వివిధ రకాల వ్యాధులు, ప్రభావితమైన శరీర భాగాల గురించి ఇవ్వడం జరిగింది. వ్యాధులు, సైంటిఫిక్ పరికరాల పేరు, వాటి ఉపయోగాలు ఇవ్వడం జరిగింది. శాస్త్రీయ నామాలు, కొలతలు, ప్రమాణాలు, చాలా చాలా అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. చాలా చాలా యూస్ఫుల్ అని మీరు తీసుకోండి. అబ్రివేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. మీకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంతకన్నా మంచిది జీకే బుక్ అయితే దొరకదు మీకు. ఇక్కడ ప్రపంచ అంటే పురుషుల బాక్సింగ్ గురించి ఇవ్వడం జరిగింది. ఒలింపిక్స్ మొత్తం అంశాలను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. భారత రాష్ట్రపతుల గురించి ఇవ్వడం జరిగింది. దాదా సాహెబ్ పాల్కే అవార్డుల గురించి ఇవ్వడం జరిగింది. అవార్డ్స్కి వస్తే సాహిత్యరంగ పురస్కారాల గురించి వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి వచ్చింది. నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ అవార్డు గురించి, నెక్స్ట్ అంతర్జాతీయ అవార్డుల గురించి కూడా జరిగిందండి. ఆస్కార్ అవార్డ్స్ గురించి, నోబెల్ ప్రైజ్ గురించి, రామన్ మెగసెస్ అవార్డు గురించి, ఆస్కార్ అవార్డ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో చాలా చాలా అంటే బూకర్ ప్రైజ్ గురించి చాలా చాలా అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరిగిందండి. మీకు ఖచ్చితంగా జీకేని ఇది చదివితే ఈజీగా మీరు జీకేని మంచిగా చేయొచ్చు అండి. మీరు ఇక్కడ బ్రిక్స్ గురించి ఇవ్వడం జరిగింది, నాటో గురించి, అన్ని సంస్థలు, అంతర్జాతీయ సంస్థల గురించి కూడా ఇవ్వడం జరిగింది. చాలా చాలా బాగుంది. ఇక్కడ రాష్ట్రాల సమగ్ర సమాచారం, ఇక్కడ ప్రతి రాష్ట్రం గురించి సమగ్ర సమాచారం కూడా ఇక్కడ పొందుపరచడం జరిగిందండి. తప్పకుండా పర్చేస్ చేసుకోండి.
చాలా చాలా బాగుంది. దీంతో పాటుగా మీకు ఇంకా అడిషనల్గా చూడండి, ఇక్కడ జనరల్ నాలెడ్జ్ 2025 లెర్న్ జీకే విత్ అంజనేయులు సార్ ఇక్కడ ఈ బుక్ అనేది తయారు చేయడం జరిగింది. మీకు ఈ బుక్కు సంబంధించిన ప్రైస్ ఎంత, ఎలా బుక్ చేసుకోవాలని ఉంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను. మీకు ఆ నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. మీకు కావాల్సి ఉంటే ఖచ్చితంగా మీకు బుక్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ బుక్ని తయారు చేసిన వారు వచ్చేసి ఎవరంటే అంజనేయులు సార్ అండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈసారి ఇక్కడ టి అంజనేయులు సార్ ఇక్కడ ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు రిప్లై వస్తుంది. ఖచ్చితంగా మీకు బుక్ మీకు పంపించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇక్కడ ఎక్స్ట్రా ఇక బుక్ చూడండి, ఇక్కడ మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్తో పాటుగా ఫ్రీగా దీన్ని మీరు మ్యాప్ పెయింటింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటీ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాప్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు ఎంతవరకు చదివిన గుర్తుంది, మీరు ఎంతవరకు ఐడెంటిఫై చేయగలుగుతారు అనేది ఇవ్వడం అనేది భారతదేశ పటం గురించి, ప్రపంచ పటం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు మ్యాప్లో అన్ని నదులను కానీ రాష్ట్రాలలోని అంశాలను కానీ గుర్తించడానికి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇది దీనికి సంబంధించిన ఫ్రెండ్స్, ఓకేనా? తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.